హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. రేపు శ్రీకాకుళంలో మనం హోటల్ బ్లూ ఎర్త్, ఇది డే అండ్ నైట్ జంక్షన్ దగ్గర ఉందమ్మా. ఈ పర్టికులర్ హోటల్లో వీఆర్ డూయింగ్ ఏ సెమినార్. ఒక సెమినార్ చేస్తున్నాము ఆన్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్. డిగ్రీతో పాటుగా ఐఏఎస్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఇది. ఈ విషయంలో వీఆర్ డూయింగ్ ఏ సెమినార్ లేదా అవగాహన సదస్సు అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సాయంత్రం 4:30 ఆదివారం నాడు. సో మీకు తెలిసిన వాళ్ళందరూ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలనుకునే ప్రతి పేరెంట్కి, ప్రతి స్టూడెంట్కి, వాళ్ళ పేరెంట్స్కి కూడా మీరు ఇన్ఫామ్ చేయండి. ask them to attend. It's a free session, so they will get some knowledge about it. ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా ఈ నెంబర్ కాల్ చేసి మీరు కొనుక్కోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 16th జూన్ నుంచి ఆప్షనల్ ఇన్ఫినిటీ మనకి ఆప్షనల్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అన్నింటిలో కూడా న్యూ బ్యాచెస్ అనేవి 16th జూన్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ జాయిన్ బిఫోర్ 15th జూన్. 15th జూన్ లోపు జాయిన్ అవ్వండి. మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది మీరు 15th జూన్ లోపు జాయిన్ అయితే. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. ఈ కోర్సుకి లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మీకు వస్తుంది. రైట్. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కూడా మనం కొత్త బ్యాచెస్ లాంచ్ చేస్తున్నాము. ఎప్పటి నుంచి లాంచ్ చేస్తున్నాం? 1st జూలై నుంచి కొత్త బ్యాచెస్ అనేవి లాంచ్ చేస్తున్నాం. సో మన దగ్గర ఫీజు చాలా ఎఫోర్డబుల్. ఆన్లైన్కి 60,000, 5,000 పర్ మంత్ ఈఎంఐతో రావచ్చు. ఆఫ్లైన్కి 70,000, 10,000 పర్ మంత్ ఈఎంఐతో మీరు జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ వచ్చి వైజాగ్ మరియు హైదరాబాద్ 2 లొకేషన్స్లో ఆఫర్ చేస్తున్నాం. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ మీరు జాయిన్ అయ్యే మంచి అవకాశం ఇది. ఇందులో మీకు ఎన్సీఆర్టీస్తో సహా, ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో సహా ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. అండ్ యూ ఆల్సో హ్యావ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు, ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్ని కోర్సెస్కి ఫ్రీ కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి టెస్ట్ సిరీస్ కూడా మీకు కవర్ అవుతుంది. CSAT కూడా కవర్ అవుతుంది. ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూపీఎస్సీ ఈజ్ కవర్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఇవాళ ఎడిటోరియల్ ఏంటో చూద్దాం. నోన్ అన్నోన్స్ అనే పేరుతో ఇవాళ ఎడిటోరియల్ అనేది వచ్చింది. సో ఇది దేనికోసం? రాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. ఇప్పుడు జరగబోతోన్న రాష్ట్రపతి ఎన్నిక గురించి సంబంధించి ఈ ఎడిటోరియల్ అనేది ఇవ్వడం జరిగింది. సో యాజ్ యూజువల్ ఎడిటోరియల్ని చదివిన తర్వాత మీరు ఒక మైండ్ మ్యాప్ కానీ, సమ్మరైజ్డ్ వెర్షన్ కానీ, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో మనం ఏం తీసుకోవచ్చు అనే ఆస్పెక్ట్స్ని ఒక యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో, LTX స్టూడెంట్స్ మన యాప్లో పోస్ట్ చేయండి. మన స్టూడెంట్స్కి యాప్లో నేను కామెంట్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరు బాగా రాశారు, ఏం చేయొచ్చు అని చెప్పి ఐ విల్ గివ్ యూ మై ఇన్పుట్స్ దేర్. సో యూట్యూబ్లో కూడా సెలెక్టివ్గా బాగా రాసిన వాళ్ళకి నేను కామెంట్ అనేది రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. సో టైటిల్ ఏంటి? నోన్ అన్నోన్స్. అంటే దెర్ ఆర్ సో మెనీ అన్నోన్స్. అంటే చాలా విషయాలు మనకు తెలియదు, వీ నో దెమ్. అంటే ఏవేవి తెలియదో మనకు తెలుసు, అది దాని అర్థం. నోన్ అన్నోన్స్ అంటే అర్థం అదే, మనకి ఏవేవి తెలియదో మనకు తెలుసు అని. ఏంటి ఆ నోన్ అన్నోన్స్ ఇవాళ చూద్దాం. ద బీజేపీస్ నామినీ విల్ బి ద నెక్స్ట్ ప్రెసిడెంట్. ఆబ్వియస్లీ అది నోన్ కదా, కానీ ఎవరు అన్నోన్. బీజేపీకి పొజిషన్ చేసేవాడే ప్రెసిడెంట్ అవుతాడని తెలుసు, కానీ ఎవరు అవుతారనేది బీజేపీ చెప్పేంత వరకు మనకి ఇంకా తెలియదు. ఆ నామినీ ఎవరనేది మనకి తెలియదు. బట్ ద ఎలక్షన్ ఈజ్ క్రూషియల్ ఫర్ ది అపోజిషన్. బీజేపీకి ఇది ఇంపార్టెంట్, బీజేపీ వాళ్ళే గెలుస్తారు, మెజారిటీ వాళ్ళకే ఉంది అనేది తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఈ ఎలక్షన్ అపోజిషన్కి కూడా క్రూషియలే. చూద్దాం ఎందుకు క్రూషియల్ అనేది చూద్దాం. విత్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్స్ టర్మ్ సెట్ టు ఎండ్ ఆన్ July 24. July 24కి ఆయన టర్మ్ ఎండ్ అయిపోతుంది. The process to elect his successor has been kicked off with the Election Commission's announcement of the schedule on Thursday రోజు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేసింది. దాంతో ఈ ప్రాసెస్ అనేది కిక్ ఆఫ్ అయింది, స్టార్ట్ అయింది. 24th జూలైకి ఆయన టర్మ్ అనేది ఎండ్ అయిపోతుంది. సరే మరి, సో ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎవరు హ్యాండిల్ చేస్తారు మీకు ఏమర్థమైంది? దీన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ హ్యాండిల్ చేస్తుంది అనే విషయం మీకు అర్థమైంది. Election Commission handles the election of
ప్రెసిడెంట్. సరే, బాగానే ఉంది. దానికి కథ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ది ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ హ్యాస్ 4803 మెంబర్స్. ఎలక్టోరల్ కాలేజ్ అంటే అర్థం ఏంటి? ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఓటు వేసే హక్కు కలిగిన వాళ్ళు. విచ్ ఇంక్లూడ్స్ 233 రాజ్యసభ మెంబర్స్, 543 లోక్సభ మెంబర్స్, 4033 ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్. అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం కవర్ చేద్దాం. మరి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వెళ్ళిపోతున్నాం మనం. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వెళ్ళిపోకుండా కొంచెం బ్యాక్గ్రౌండ్ కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఒకసారి మనం చూస్తే, ఆర్టికల్ 62 కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 62 ఉంది. ఇట్ సేస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ అనేది ఇన్కంబెంట్స్ టర్మ్, అంటే ప్రెసిడెంట్ ఉన్న ప్రెసిడెంట్ టర్మ్ ఎండ్ అయ్యే లోపు ఎలక్షన్ అనేది జరగాలి. సో ఎలక్షన్ మస్ట్ బీ హెల్డ్. Election must be held before completion of term of the incumbent. ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన టర్మ్ కంప్లీట్ అయ్యే లోపు ఎలక్షన్ జరగాలి అనేది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? నెక్స్ట్ ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అనేది చూద్దాం. మరి ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కండక్ట్ చేస్తుంది. సో ఈ విషయం అనేది మీకు తెలిసిందే. మరి ఎలక్షన్స్లో మన జనరల్ ఎలక్షన్స్ అనుకోండి, మనందరం ఓట్లు వేస్తాం. కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్కి ఎలక్టోరల్ కాలేజ్ ఎవరు? ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఓట్లు వేసేది ఎవరు? అది ఆర్టికల్ 54లో మెన్షన్ చేశారు. సో ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది, ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ఎవరెవరికి ఓటు వేసే హక్కు ఉంటుంది అంటే, ఫస్ట్ పార్లమెంటు, ఇక్కడ అసెంబ్లీ తీసుకుంటే పార్లమెంట్లో మనకి లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీలో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నాయి. సో ఇందులో ఎవరికి ఓటు వేసే హక్కు లేదు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో అంటే కౌన్సిల్కి కంప్లీట్గా లేదు. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్కి ఇందులో ఓటు వేసే హక్కు లేదు. అయితే మరి మిగిలిన వాళ్ళు అందరూ ఓట్లు వేసేయచ్చా అంటే, వీళ్ళలో కూడా 2 కేటగిరీస్ ఉంటారు. ఎలక్టెడ్, నామినేటెడ్. అగైన్ నామినేటెడ్ మెంబర్స్కి ఓటు వేసే హక్కు లేదు. సో మరి ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఏంటి? లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, Lok Sabha and Rajya Sabha. When I say legislative assembly, it also includes National Capital Territory of Delhi and Puducherry. ఎందుకంటే ఈ రెండు ప్రాంతాల్లో కూడా యూనియన్ టెరిటరీ, ఇది యూటీ ఆఫ్ పుదుచ్చేరి. ఇక్కడ కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది, పుదుచ్చేరిలో ఉంది, ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీలో కూడా ఉంది. కాబట్టి అక్కడ ఉన్న ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ కొన్ని ఆస్పెక్ట్స్ మనం చూద్దాం. ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి? ఇప్పుడు చూడండి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రోల్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలా కండక్ట్ చేస్తుందంటే, ఆర్టికల్ 324 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీరు చూడాలి. సో ఇందులో ప్లస్ ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యాక్ట్ 1952 అండ్ ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రూల్స్ 1974. సో ఇవన్నీ, ఈ మూడు మనం చూడాలి. ఆర్టికల్ 324 ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ యాక్ట్ 1952, ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ రూల్స్ 1974. ఇవన్నీ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అథారిటీని ఇస్తాయి. ఏ విషయంలో? ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎలా చేయాలి. సో ప్రొసీజర్ అంతా కూడా వీటిని ఫాలో అయ్యి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో ఈ ఓట్ షేర్స్ ఇవన్నీ మనం చూడాలి. అవన్నీ కూడా మీరు ఎక్కడ చేస్తారంటే, మీకు ఒక లింక్ పెడతాను. నేను 2020లోనే ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా జరుగుతుందని చెప్పి ఒక వీడియో చేశాను. ఐ విల్ పుట్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ కనిపిస్తుంది. అలాగే
మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఆ వీడియో పెడతాను. నేను ఆల్రెడీ చేశాను, కంప్లీట్ డీటెయిల్స్తో హౌ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎలక్టెడ్ అని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెడతాను, మన యూపీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ మీకు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. యూ కెన్ క్లిక్ అండ్ జాయిన్ ద ఛానల్. ఆ వీడియో చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. క్లోజ్ టు 30-40 మినిట్స్లో మొత్తం అంతా డీటెయిల్గా కవర్ చేయడం జరిగింది అందులో. సో ఎలక్టోరల్ కాలేజీలో ఎవరున్నారు? 4803 మెంబర్స్ ఉన్నారు. అందులో 233 రాజ్యసభ మెంబర్స్, 543 లోక్సభ మెంబర్స్, 4033 ఎమ్మెల్యేస్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీస్ మొత్తం కలిపి మనకి ఎలక్టోరల్ కాలేజ్ అయింది. ఈ లోక్సభ, రాజ్యసభ ఎంపీసీ యొక్క టోటల్ ఓటు వాల్యూ అండ్ ఎమ్మెల్యేస్ యొక్క టోటల్ ఓటు వాల్యూ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనమాట. ఈచ్ మెంబర్ హ్యాజ్ ఎ సర్టెన్ ఓట్ వాల్యూ బేస్డ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద పాపులేషన్ దే రిప్రజెంట్. ద ఓటింగ్ ఈజ్ ఆన్ July 18th. July 18th ఓటింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళ చెప్తాను, ఇదంతా మీకు ప్రొసీజర్ చూస్తే కానీ అర్థం కాదు, కాంప్లికేట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా కూడా హౌ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ అనే నేను చేసిన వీడియో ఖచ్చితంగా చూడండి, ఎండ్ టు ఎండ్ మీకు అర్థమవుతుంది. ద టోటల్ వాల్యూ ఆఫ్ ద ఓట్స్ దట్ విల్ బి అప్ ఫర్ గ్రాబ్స్ ఈస్ 10,86,431. ఇది టోటల్ వాల్యూ ఆఫ్ ఓట్స్. ఇందులో బీజేపీ లెడ్ ఎన్డీఏ స్టాలీ ఎంత? 5,25,706. అంటే ఎన్డీఏకి ఆల్రెడీ 5,25,706 ఓట్లు ఉన్నాయి. ఒక 20,000 ఓట్లు మాత్రమే షార్ట్ ఆఫ్ మెజారిటీకి 20,000 ఓట్లు షార్టేజ్లో ఉండిపోయింది. బట్ దెర్ ఈజ్ నో డౌట్ దట్ ఇట్స్ నామినీ విల్ ఆక్యుపై రాష్ట్రపతి భవన్. కానీ డౌట్స్ ఏం పెట్టుకోకలేదు, బీజేపీ నామినీయే రాష్ట్రపతి భవన్ని ఏలుకోవడం అనేది జరుగుతుంది. అందులో ఎటువంటి డౌట్స్ మనం పెట్టుకోవాల్సిన అవసరము లేదు. బిజు జనతాదళ్ విత్ 31,686 votes, వైఎస్ఆర్ కాంగ్రెస్ విత్ 43,450 votes హ్యావ్ కన్వేడ్ టు గవర్నమెంట్ దేర్ హోల్ హార్టెడ్ సపోర్ట్. ఆంధ్రాకి చెందిన వైఎస్ఆర్సీపీ, ఒరిస్సాకి చెందిన బీజేడీ ఆల్రెడీ రెండు కలిపి క్లోజ్ టు 75,000 వరకు ఓట్స్ ఉన్నాయి. వీళ్ళు బీజేపీ గవర్నమెంట్కి ఆల్రెడీ మాట ఇచ్చేసారు, మేము సపోర్ట్ చేస్తున్నాం, మనస్ఫూర్తిగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు కన్వే చేయడం జరిగింది. The Odisha CM Naveen Patnaik on May 30 and YSR Congress Chief and Andhra Pradesh CM Y Jagan Mohan Reddy on June 2nd met PM reportedly committing their votes to BJP's choice for the highest office. వీళ్ళిద్దరు కూడా కలిసి మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది మనం ఇక్కడ చూడాల్సిన విషయం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, ఒక చిన్న ఆస్పెక్ట్, చిన్న టిడ్బిట్స్ కొన్ని చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. సో టిడ్బిట్స్ ఏంటంటే చెప్తాను. ఇప్పుడు చూడండి, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా. ఎంపీ ఓట్ వాల్యూ వచ్చేసి 700 వస్తుంది. ఇందులో కూడా ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్న వాళ్ళు కూడా ఓటు వేయొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ వల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందని భావించి వాళ్ళ ఇంట్లోనే డిటైన్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఓటు వేయొచ్చు. అలాగే జైల్లో ఉన్న ఎంపీలు కొంతమంది ఉంటారు, వాళ్ళు పెరోల్కి అప్లై చేయాలి. పెరోల్కి అప్లై చేసి వాళ్ళకి పెరోల్ వస్తే ఈవెన్ దే కెన్ ఆల్సో ఓట్. జైల్లో ఉన్నవాడు, ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్నవాళ్ళు కూడా ఓటు వేయవచ్చు. ఓకే, ఎంపీస్ యొక్క టోటల్ ఓట్స్ వాల్యూ వచ్చేసి 5,43,200 వస్తుందంట. ఎమ్మెల్యేస్ యొక్క టోటల్ ఓట్ వాల్యూ వచ్చేసి మనకి 5,43,231 వస్తుంది. ఆల్మోస్ట్ సేమ్, మోర్ ఆర్ లెస్ సేమే వస్తాయి. మొత్తం కలిపి మీకు ఆ ఫిగర్ వస్తుందన్నమాట. సో ఈ క్యాల్కులేషన్స్ ఎలా చేయాలనేది నేను నా వీడియోలో డీటెయిల్డ్గా కవర్ చేశాను. ఐ కవర్డ్ ఇట్ ఇన్ మై వీడియో, డూ వాచ్ ఇట్, మిస్ చేసుకోకండి. ఓట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది కూడా నేను అందులో చెప్పడం జరిగింది. ఈవెన్ దో ద అవుట్కమ్ ఈజ్ ఫోర్ టోల్డ్, అవుట్కమ్ అంటే రిజల్ట్ అనేది ముందే తెలిసిపోయినప్పటికీ, ద కాంటెస్ట్ విల్ హ్యావ్ మెనీ లేయర్స్ ఆఫ్ పొలిటికల్ మీనింగ్ అండ్ సింబాలిజం. ఈ కాంటెస్ట్కి మెనీ లేయర్స్ ఆఫ్ పొలిటికల్ మీనింగ్ ఉంది, సింబాలిజం ఉంది. అంటే ఇది చాలా విషయాల్ని సింబలైజ్ చేస్తుంది. అంటే ఈ కాంటెస్ట్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, అపోజిషన్ అంతా కలుస్తుందా కలవదా అనేది ఒక ఆస్పెక్ట్. మీరు బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, బీజేపీకి ఆల్రెడీ ఒక చెడ్డ పేరు వచ్చింది. అంటే మత కలహాన్ని సృష్టిస్తోందని, హార్మోనీని చెడగొడుతోందని, పరమత సహనం అనేది చూపించట్లేదని, ఇలా రకరకాల బ్యాడ్ నేమ్ బీజేపీకి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బీజేపీ ఒక ముస్లిం క్యాండిడేట్ని ప్రెసిడెంట్ కింద ప్రపోజ్ చేసింది అనుకోండి, అది బీజేపీ యొక్క ఇమేజ్ని ఒక్కసారిగా మార్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ సింబాలిజం. ఇప్పుడు ఒక దళితుడిని
మనకి ప్రెసిడెంట్గా పెట్టారు లాస్ట్ టైం రామ్నాథ్ కోవింద్ గారిని. ఇప్పుడు ఆయన ప్లేస్లో మళ్ళీ ఇంకో దళితుడిని పెట్టొచ్చు, లేదా ఒక ముస్లిం మైనారిటీకి చెందిన వాళ్ళు, ఒక క్రిస్టియన్కి చెందిన వాళ్ళని పెట్టారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇట్ సెండ్స్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ టు ది society, to the people, that BJP has a lot of tolerance for other religions. They have a lot of respect for other religions అనే మీనింగ్ ఇంటర్నల్గా ఇంటర్నేషనల్గా కూడా వెళ్తుంది. రీసెంట్గా కొంచెం ఇండియా పేరు దెబ్బతినింది, మైనారిటీస్కి కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనే మాటలు వస్తున్నాయి. సో అలాంటి మాటలు ఒకసారిగా షట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న 2024లో రాబోతున్న ఎలక్షన్స్కి బీజేపీ కెన్ యూజ్ దిస్ ఎలక్షన్స్, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, యాజ్ ఎ టూల్ టు కన్వే ఎ మీనింగ్, ఎ పొలిటికల్ సింబాలిజం అంటాం. ఒక సైన్, ఒక సింబల్, ఒక ఇండైరెక్ట్గా కన్వే చేయడానికి ఈ ఎలక్షన్ ఉపయోగించుకునే అవకాశం బీజేపీ గవర్నమెంట్కి ఉంది. అండ్ దేర్ ఫోర్ ఇట్ విల్ బి కీన్లీ వాచ్డ్ బై ద కంట్రీ అండ్ ద వరల్డ్. ప్రపంచమంతా చూస్తుంది, దేశం అంతా కూడా ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళని చెప్పి చూడడం జరుగుతుంది. ద న్యూ ప్రెసిడెంట్ విల్ టేక్ ఓవర్ ఎట్ ఎ టైమ్ వెన్ ద కంట్రీ ఈజ్ ఫేస్డ్ విత్ ఎ క్రిప్లింగ్ రిలీజియస్ పోలరైజేషన్ అండ్ అదర్ ఛాలెంజెస్. ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? రిలీజియస్ పోలరైజేషన్ చాలా ఎక్కువగా ఉంది. పోలరైజేషన్ అంటే అర్థం ఏంటి? భిన్న ధృవాలుగా విడిపోవడం. పోల్ ధ్రువం, అంతే కదా, భిన్న ధృవాలు అంటే గ్రూపులుగా విడిపోయి, కొంతమంది ఒక మాట మీద, ఇంకొంతమంది ఇంకో మాట మీద విడిపోయి కొట్టుకునే పరిస్థితులు, ఒకరినొకరు తిట్టుకునే పరిస్థితులు మన దేశంలో వచ్చేస్తున్నాయి. క్రిప్లింగ్ అంటే డ్యామేజింగ్ అని, క్రిపుల్ అంటే కుంటివాడు అని అర్థం. క్రిప్లింగ్ అంటే అంత చక్కగా సామరస్యంగా యూనిటీ అండ్ డైవర్సిటీతో ప్రశాంతంగా వెళ్ళే దేశం కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామరస్యం, హార్మోని దెబ్బతినే పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ఈ పోలరైజేషన్ అనేది ఎక్కువైపోతుంది. పీపుల్ ఆర్ బీయింగ్ డివైడెడ్ ఇంటూ యాంటీ ముస్లిం, ప్రో ముస్లిం, యాంటీ హిందూ, ప్రో హిందూ, ఇలా పోలరైజ్ అయిపోతున్నారు. This is the second presidential election where Jammu and Kashmir's legislators will not participate. JNK's legislators participate చెయ్యని ఎలక్షన్ ఇది. But the first after it became a UT in 2019. అది యూనియన్ టెరిటరీ అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎలక్షన్ అని మనం చెప్పొచ్చు. In the nomination of Mr. Kovind, a Dalit from the heartland, BJP sent a political message 5 years ago. దళితుడిని ప్రెసిడెంట్గా చేసి ఒక పొలిటికల్ మెసేజ్ పంపించింది. అంటే మైనారిటీస్కి బీజేపీ వ్యతిరేకం కాదు. బీజేపీలో ఎక్కువగా బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఉండడం, ఎక్కువగా వాళ్ళు అగ్రకులాలకి ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక ఇమేజ్ అనేది ఒకప్పుడు ఉండిపోయేది. ఆ ఇమేజ్ని కొంతవరకు మోదీ తొలగించారు, ఎందుకంటే మోదీ బీసీ వర్గానికి చెందిన నేత. తర్వాత ఒక దళితుడిని ప్రెసిడెంట్గా చేయడం ద్వారా కూడా బీజేపీ తన ఇమేజ్ని మార్చుకోగలిగింది. మీరు ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో తీసుకుంటే అక్కడ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా బహుజన్ సమాజ్ పార్టీకి, సమాజ్వాదీ పార్టీకి వెళ్తూ ఉంటాయి. మైనారిటీ ఓట్లు, ముస్లిం మైనారిటీ ఓట్లు, క్రిస్టియన్ ఓట్స్ జనరల్గా కాంగ్రెస్ పార్టీకి వెళ్తూ ఉంటాయి. బీజేపీకి ఎక్కువగా అగ్ర కులాల నుంచే ఓట్లు వచ్చేవి. ఈ చిన్న కులాలు కావచ్చు, వేరే మతాల నుంచి ఓట్లు అనేవి బీజేపీకి అసలు పడేవే కాదు. అందరికీ చేరువ కావాలి అనే ఉద్దేశంతో ఇట్ వాజ్ ఎ పొలిటికల్ step that the BJP took by making a Dalit the president of India. అలా బీజేపీ, కాంగ్రెస్ అబ్దుల్ కలాం గారిని చేయడం విచిత్రం కాదు. కాంగ్రెస్ మొదటి నుంచి ముస్లిమ్స్కి అనుకూలంగా ఉన్న పార్టీ. బీజేపీకి నెగిటివ్ ఇమేజ్ ఉంది మైనారిటీస్ విషయంలోనూ, అలాగే మన చిన్న ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్, అగ్ర కులాలు కాకుండా అణగారిన వర్గాలు, ఈ చిన్న కులాల విషయంలో బీజేపీ కొంచెం సపోర్టివ్గా ఉండదు అనే నెగిటివ్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని పోగొట్టుకోవడానికి, ఇమేజ్ని మేక్ ఓవర్ చేయడానికి బీజేపీ దీని ఒక టూల్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇట్ విల్ సర్టన్లీ హ్యావ్ అనదర్ వన్ దిస్ ఇయర్. ఇంకొక అవకాశం బీజేపీకి లభిస్తుంది ఈసారి. దట్ ఈస్ బీయింగ్ యాంటిసిపేటెడ్ ఈగర్లీ టు రీడ్ ఇన్ టు వాట్ ద బీజేపీ స్ట్రాటజీ విల్ బీ గోయింగ్ ఇన్ టు ద 2024 జనరల్ ఎలక్షన్. మీకు ఇంతవరకు ఇదే మాట్లాడుతాను. 24 జనరల్ ఎలక్షన్స్కి బీజేపీ స్ట్రాటజీ ఏంటి అనేది మనకి ఈ స్టెప్ ద్వారా మనకు తెలుస్తుంది. యాంటిసిపేట్ అంటే వెయిట్ చేయడం అనమాట. ఈగర్గా, చాలా ఉత్సాహంగా అందరూ యాంటిసిపేట్ చేస్తున్నారు బీజేపీ ఏం చేస్తుంది. ఈ స్టెప్ ద్వారా బీజేపీ యొక్క స్ట్రాటజీ ఏంటని మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. The presidential poll will also be a test for the opposition. అపోజిషన్కి కూడా ప్రెసిడెన్షియల్ పోల్ ఒక టెస్టే. ఏ విషయంలో? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ యూనిటీ. మరి బీజేపీ ఒక జగర్నాట్ అయిపోయింది. అంటే ఎవరు దాన్ని ఆపలేని, జగర్నాట్ అంటే ఎ ఫోర్స్ దట్ కెనాట్ బి స్టాప్డ్, ఆపలేని ఫోర్స్గా మారిపోయింది. అలాంటి బీజేపీని ఆపగలగాలి అంటే ఏ ఒక్క పొలిటికల్ పార్టీ కూడా ఈరోజు చేయలేదు. కేసీఆర్ చేయగలుగుతారా?
మమతా బెనర్జీ చేయగలుగుతుందా, ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుందా, కాంగ్రెస్ చేస్తుందా? ఏ ఒక్క పార్టీ చేయలేదు. చేయగలుగుతారు ఎప్పుడు? వెన్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్. అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా చేతులు కలిపినప్పుడు చేయగలుగుతారు. సో ఇప్పుడు అపోజిషన్ అనేది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో యునైటెడ్ ఫ్రంట్ డిస్ప్లే చేయగలుగుతారా, అందరూ చేతులు కలుపుతారా లేదనేది కూడా మనకి ఈ ఎలక్షన్లో తేలిపోతుంది. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిటీ, లీడర్షిప్ అండ్ టాకింగ్ పాయింట్స్. ఎవరు ఒకవేళ అపోజిషన్కి లీడ్ చేసేది ఎవరు? విచిత్రం ఏంటంటే ఇంతకుముందు అపోజిషన్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మేది. ఓకే, వీ యాక్సెప్ట్ యువర్ లీడర్షిప్, యూ బీ యువర్ లీడర్, యూ బీ అవర్ లీడర్, ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పి కాంగ్రెస్ వెనకాల ఇవన్నీ ర్యాలీ అయ్యేవి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్కి ఉన్న ఇమేజ్ అనేది డ్యామేజ్ అయిపోయింది. సో నెయిదర్ కేజ్రీవాల్ నార్ చంద్రబాబు నార్ కేసీఆర్ నార్ మమతా బెనర్జీ ఆర్ ఎనీ అదర్ స్ట్రాంగ్ పొలిటీషియన్ ఎట్ ద మూమెంట్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ కాంగ్రెస్ యాజ్ దేర్ లీడర్. కాంగ్రెస్ని లీడర్గా ఏ పొలిటికల్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. The Congress has the highest number of votes among non-BJP parties, but its acceptance among other parties is at the lowest in a long time. కాంగ్రెస్ పార్టీకి యాక్సెప్టెన్స్ అనేది తగ్గిపోయింది. కాంగ్రెస్ని లీడర్గా యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. ద టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్, టీఎంసీ లీడర్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ want to lead the opposition coalition and hence appear unwilling to concede the leadership to the Congress. మమతా బెనర్జీ తీసుకోండి, కేసీఆర్ తీసుకోండి, ఈ కూటమిని వాళ్ళు లీడ్ చేయాలనుకుంటున్నారు. ఆ లీడర్షిప్ని కాంగ్రెస్కి వదిలేయడం, కన్సీడ్ అంటే విడిచిపెట్టడం, వదిలేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, ఉన్నట్టు కనిపించట్లేదు. దో దే హ్యావ్ నాట్ మేడ్ ఎనీ పబ్లిక్ స్టేట్మెంట్ ఆన్ ది క్వశ్చన్. ఆ విషయంలో పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వనప్పటికీ కూడా వాళ్ళకి లీడర్షిప్ని కాంగ్రెస్కి వదిలేసే పరిస్థితులు కనిపించట్లేదు. ఆప్ లీడర్ అండ్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, హూ ఈస్ రిలెంట్లెస్ ఇన్ హిస్ అటాక్స్ ఆన్ ద బీజేపీ, ఈజ్ ఈక్వల్లీ అపోజ్ టు ది కాంగ్రెస్. బీజేపీ విషయంలో గ్యాప్ లేకుండా అటాక్ చేస్తారు అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆయన కాంగ్రెస్కి కూడా సమదూరం. బీజేపీకి దూరం, కాంగ్రెస్కి దగ్గర కాదు. ఆయన బీజేపీ కాంగ్రెస్కి రెండింటికి దూరమే. కన్సిడరింగ్ దీస్ డైవర్జెంట్ వ్యూస్, కన్వర్జెంట్ డైవర్జెంట్, ఒక్కొక్కడు ఒక్కో వ్యూలో, ఇది డైవర్జెంట్, అందరూ ఒకే మాట, ఇది కన్వర్జెంట్. కన్సిడరింగ్ దిస్ డైవర్జెంట్ వ్యూస్ అండ్ కాన్ఫ్లిక్టింగ్ అంబిషన్స్ ఎలా ఉన్నాయి, కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి. ఇట్ విల్ బి ఎ టాల్ ఆర్డర్. టాల్ ఆర్డర్ అంటే ఎ డిఫికల్ట్ డిమాండ్, ఎ డిఫికల్ట్ టాస్క్, difficult demand or difficult task for the opposition to devise a united front and coherent strategy. అపోజిషన్కి ఒక కొహరెంట్ స్ట్రాటజీని డివైజ్ చేయడానికి, ఒక యునైటెడ్ ఫ్రంట్ అంటే అందరం కలిసి ముందుకు వెళ్ళడానికి. కొహరెన్స్ అంటే అర్థం ఏంటి? ఒకరితో ఒకరు సింక్ అయ్యేలాగా, ఒకరితో ఒకరు కొట్టుకునేలా కాకుండా ఒకరితో ఒకరు సింక్ అయ్యేలాగా ఒక స్ట్రాటజీ ఫ్రేమ్ చేయడానికి అపోజిషన్కి ఇదంత ఈజీ కాదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ టాల్ ఆర్డర్, విచ్ మీన్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిఫికల్ట్ టాస్క్ అని అర్థం. ఆల్ టోల్డ్, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ విల్ బి ఎ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ హౌ పొలిటికల్ ఫోర్సెస్ ఆర్ అలైన్డ్ ఇన్ ది కంట్రీ. సో ఓవరాల్గా మనకేం తెలుస్తుంది? ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో మనకేం తెలుస్తుంది? పొలిటికల్ పార్టీస్ ఎవరి పక్షాన ఉన్నారు, పొలిటికల్ ఫోర్స్ అనేవి ఎలా అలైన్ అయ్యాయి అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? సో ఎవరి పక్షాన ఉన్నారు, ఇప్పటివరకు బయట ఎన్ని కబుర్లు మాట్లాడుకున్నా సరే, ఆల్ టోల్డ్ అంటే ఇన్ టోటల్, ఓవరాల్గా అని అర్థం. ఆల్ టోల్డ్ మీన్స్ ఓవరాల్గా వీ విల్ గెట్ టు నో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బీజేపీని రోజు తిట్టొచ్చు, కానీ ఎలక్షన్స్లో బీజేపీకి సపోర్ట్ చేస్తే వీ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే వీళ్ళు కబుర్లు చెప్తున్నారు కానీ వీళ్ళు బీజేపీ పక్షమే అని అర్థమవుతుంది. అలా బయటికి తిట్టుకున్న వీళ్ళిద్దరూ భాయి అని అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. డోంట్ మిస్ మై వీడియో. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వీడియో నేను ఆల్రెడీ చేసింది టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, అలాగే యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. దిస్ బ్యూటిఫుల్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ మిస్ చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రిలిమ్స్ అవ్వగానే ఇమీడియట్గా చేయాల్సిన పని మెయిన్స్. అంటే ప్రిలిమ్స్ మీరు క్లియర్ చేయండి, క్లియర్ చేయకపోండి పర్లేదు. జూన్ నుంచి డిసెంబర్ వరకు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మెయిన్ సబ్జెక్టుల మీద మాత్రమే ఫోకస్ చేయాలి. మన ఆన్సర్ రైటింగ్ కోర్సులో కంప్లీట్గా 5 పేపర్లు కవర్ చేస్తున్నాము. 1250 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ప్రతిరోజు మీకు పేపర్ కరెక్ట్ చేయడం జరుగుతుంది, ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటన్నిటి నుంచి కూడా యోజన, కురుక్షేత్ర ఎడిటోరియల్స్ నుంచి డైనమిక్ పోర్షన్ తీసుకోవడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసి డిస్కషన్ కూడా చేయడం జరుగుతుంది. దీని ఫీజు కూడా మీకు కనిపిస్తుంది. ఆన్లైన్లో 10,000, ఆఫ్లైన్లో 15,000 రూపీస్. దిస్ ఈజ్ అ నెంబర్ యూ మస్ట్ కాల్. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. టేక్ కేర్, బాయ్.